వాక్యం బోధిస్తున్నప్పుడు అది మనం వినిన వాక్యమైనా సరే, మనకి తెలిసిన వాక్యమైనా సరే, ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా అందులో ఉంటుందండి. దేవుని వాక్యం అనేది ఒక గనిలో నుండి బంగారం తీస్తున్నారు. తీసిన తర్వాత ఇంకా గనిని మూసేయటం లేదు. ఇంకా దే ఆర్ సర్చింగ్ ఫర్ ద గోల్డ్. దాంట్లో ఇంకా ఏదో ఉందని వెతుకుతున్నప్పుడు కొన్ని వేల వందల కిలోమీటర్ల లోపలికి ఇంకా వారికి ఎన్నో విలువైనటువంటి పదార్థములు, లోహములు వారికి దొరుకుతున్నాయి. దేవుని వాక్యము కూడా ఒక గని. అదే వాక్యమును వందల సంవత్సరముల నుంచి బోధిస్తున్న ఇదే రోజు మరలా చెప్తే ఇంకొక నూతన విధంగా దేవుడు మనతో ఏం చేస్తారు, మాట్లాడతారు. అది మన దేవునిలో ఉన్నటువంటి గొప్పతనము, ఆయన యొక్క ఆశ్చర్య కార్యం అన్నమాట. ఒక పుస్తకాన్ని మీరు ఒక స్టోరీ బుక్ను లేకపోతే మనం చదువుకుంటున్న ఎడ్యుకేషన్ సంబంధమైన బుక్స్ని ఒకసారి రిఫర్ చేసిన తర్వాత 3rd టైం 4th టైం రివిజన్ ఇచ్చిన తర్వాత అది బోర్ కొట్టేస్తుంది. మనం దాన్ని చదివితే మొన్న చదివాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. మీరు వాక్యాన్ని చదవండి, దినము అది నూతనంగా మనతో ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. దేవుని వాక్యము ఇది మృతమైనది కాదు, ఇది జీవించుచున్నది, బ్రతికి ఉన్నది. ఎందుకంటే వాక్యమే దేవుడే వాక్యము. యేసు ప్రభువారు జీవించే ఉన్నారు కాబట్టి ఈ వాక్యము కూడా బ్రతికే ఉంటుంది. అంటే బ్రతికి ఉన్నవారు మాట్లాడినట్టుగా వాక్యము కూడా మనతో ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. మరి ఎంతమంది మీలో వాక్యాన్ని చదువుతున్నారు? ఉదయకాలము నేను చేతులు ఎత్తమనను. ఎంతమంది కుటుంబారాధన చేసుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థనలో గడుపుతున్నారు? ఎంతమంది దేవునితో సహవాసం చేస్తున్నారు? వారం తర్వాత మనం అందరం ఇక్కడ కూడుకున్నాం కదా, మనము ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రశ్నించుకోవాలి. మీరు ఆత్మీయంగా ఎంత బలపడ్డారు, లేకపోతే ఆత్మీయంగా ఏమైనా దిగజారిపోయారా, ఆత్మలో ఎక్కడైనా లోపములు ఉన్నాయా అని ఒకరినొకరు మనం బలపరుచుకునే దినము, ఒకరినొకరు ఆదరించుకునే దినము. సంఘముగా మనం ఇక్కడ కూడుకున్నాము అంటే శరీర సంబంధమైన ముచ్చట్లు, శరీర సంబంధమైన మాటలు ఎక్కువగా మన ద్వారా సైతాను మాట్లాడిపిస్తాడు. కానీ సంఘం అంటే ఏంటంటే దేవుని రాజ్యమునకు సిద్ధపడుతున్నటువంటి ఒక బడి. ఈ బడిలో అందరూ విద్యార్థులే, ఎవరు టీచర్లు లేరు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఒక టీచర్. ఆయనే మనుషులు అయిన మమ్మలను నిలబెట్టుకొని వాడుకుంటున్నారు. మనమందరము విద్యార్థులము కాబట్టి ఎంతవరకు చదివాము, ఎంతవరకు నేర్చుకున్నాము, ఎంతవరకు ఉత్తీర్ణత సాధించడానికి ప్రయాసపడుతున్నాము, దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి అర్హతలు సరిపోతున్నాయా లేదా అని ప్రతి క్షణము మనలో ప్రతి ఒక్కరము ఒకరినొకరు ప్రశ్నించుకోవాలి. అది సంఘం అంటే. లోకాన్ని జయించి పాపాలన్నీ ఒప్పుకొని ప్రతి లోపమును, చిన్న పెద్ద పాపములన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తరువాత సైతాను శోధన వల్ల లోకాశల చేత ఏడవబడి, పొడవబడి, పడిపోయి మరలా తిరిగి లేచి నేటికి ఇదిగో ఈ క్షణంలోనికి నేను వచ్చాను, ఈ క్షణము నేను మారు మనసు అనుభవం కలిగి ఉన్నాను అన్నవారు మీ చేతులు చూపించండి. నేనే విధమైనటువంటి వాక్యమునకు విరుద్ధమైనది చేయటం లేదు. చాలా మంచిది. అయితే మీకు కొన్ని ప్రశ్నలు. మనకి చేతులెత్తిన మనలో, లేకపోతే చేతులెత్తని మనలో మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం కదా. బేస్ పెట్టమా. మారు మనసు పొందాము అని చేతులెత్తాం. మనందరి చేతుల్ని దేవుడు చూశారు. అయితే మీ పొరుగు వారితో కలహించకుండా, మీ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబీకులతో కలహించకుండా, ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా, మనసులో ఎలాంటి పొరుపు లేకుండా, ఆయాసం లేకుండా, ఎలాంటి శత్రుత్వము లేకుండా, ప్రేమతోనే ప్రతి క్షణము మనకి నచ్చినది వారు చేసినా, నచ్చనిది వారు చేసినా వారిని క్షమించే మనసు కలిగి ఎంతమంది ఉన్నారు? చేతులు చాలా నెమ్మదిగా లేస్తున్నాయి. చాలా మంచిది. ఎవరితోనూ కలహించకుండా ఉన్నారంటే సగం చేతులు కిందకు పడిపోయినాయి. మరి ఫస్ట్ మనం చెయ్యి ఎత్తినప్పుడు ఏమని ఎత్తాం? మారు మనసు పొందామని ఎత్తాం. మారు మనస్సు అంటే అర్థం ఏమిటండి? ఇక్కడ మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆన్సర్ చెప్తారు. మారు మనస్సు అంటే అదండి, ఇదండి అని. ఇటు చూడండి. మారు మనస్సు అంటే పూర్తిగా మన క్రియలలో నుండి తిరగటం. క్రియలు మార్చుకోవటం కాదు, మనసును మార్చాలి ముందు. మనసులో నిశ్చయం అయితేనే ఆ నిశ్చయత క్రియల లోపంలోకి బయటకు వస్తుంది కదండి.
మన మనసులో ఒకటి నిశ్చయించుకున్న తర్వాతనే అది పాపమో పుణ్యమో మంచో చెడో మన క్రియల్లోనికి రావాలి అంటే మొదట మన మనసులో నిర్ణయం అవ్వాలి. నేనేం చేయాలి ఇప్పుడు అనేది డైరెక్ట్గా చేసేయలే. ముందు మన బ్రెయిన్లో ఒక ఆలోచన పుడుతుంది, మన మనసుకు ఒక ఆలోచన తడుతుంది, ఇలా చేయాలి నేను అని. ఈ మనసును అణుచుకోవటమే, మనసును కాపాడుకోవటమే, మనసును మార్చుకోవటమే మారు మనస్సు. ఆ పదంలోనే ఉంది మారు మనస్సు అంటే మార్పు చెందిన మనస్సు. మార్పు చెందిన మనస్సు. ఈ మారు మనస్సు పొందామని చెప్పుకుంటున్న మన జీవితాలలో మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్న మాట, ఎవరితోనూ కలహించకుండా. నీకు ఈ ప్రపంచంలో ఎవ్వరితో కూడా విభేదం లేకుండా ఉండగలుగుతున్నావా? అయితే నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివే. నేను మా తోటికోడలతో మాట్లాడనండి, మా అత్తగారితో మాట్లాడనండి, మా మావయ్య గారికి నాకు పడదండి, మా ఆయన గారితో గొడవలు ఆడతానండి, నా భర్త ఏదైనా అన్నప్పుడు నేను పడలేనండి, నేను ఎదిరించి మాట్లాడతానండి, ముఖం మార్చుకుంటానండి, నేను బుద్ధిహీనరాలుగా ప్రవర్తిస్తున్నాను, నాలో దొంగతనం ఉంది, నాలో అసహ్యత ఉంది, అపవిత్రత ఉంది, నాలో పరస్త్రీలను మోహించే మనసు ఉంది, నాలో పరపురుషులను ఆకర్షించే ఆ యొక్క గెటప్, ఆ ఆకర్షణ కలిగి ఉండే మనసు నాలో ఉందండి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం మారు మనసు పొందలేదు. స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మనతో మాట్లాడుతున్నారు నా ద్వారా. ఏమిటి అంటే, ఎవరితో మనం విభేదం కలిగి ఉన్నా, ఈ ప్రపంచంలో ఎవరైనా తీసుకోండి, మీ బంధువులు, మీ యొక్క స్నేహితులు, మీ చుట్టుపక్కల వారు, మీ పూర్వీకులు, ఎవరెవరైతే బ్రతికి ఉన్నారో అందరితో నువ్వు సమాధానంగా మాట్లాడిన రోజునే, సమాధానముగా మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే నిజముగా మారు మనసులకు సార్థకత అవుతున్నది. మారు మనసు పొందిన వారం అవుతాం. మనసులో ఏమో వేరైనటువంటి అభిప్రాయం పెట్టుకుని పైకి మాట్లాడి ఎక్కడో ఫంక్షన్లో కనపడినప్పుడు మాట్లాడపోతే బాగోదు కాబట్టి, మా ఇద్దరి మధ్యలో గొడవ ఉన్నది అని తెలిసిపోతుంది కాబట్టి నేను మాట్లాడానండి, కానీ నా మనసులో ఎంతో గాయం ఉన్నది, ఆ వ్యక్తి పట్ల నేను సరైనటువంటి మనసు కలిగి లేను, ఆ వ్యక్తిని నేను ఎప్పటికీ ప్రేమించలేను, ఎప్పటికీ క్షమించలేను అని నీకు అనిపిస్తే, మనకు అనిపిస్తే మనం మారు మనసు పొందలేదు. మారు మనసులకు అర్థం అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజము, క్రైస్తవులు మారు మనసులకు రకరకాల అర్థాలు తీస్తున్నటువంటి భయంకరమైన దినాలు. సినిమాలు చూడొచ్చండి, మారు మనసు పొందొచ్చండి. సినిమాలు చూడొచ్చు, లేకపోతే ఫోన్లో రకరకాలైనటువంటి చెత్త చెదారమంతా చూడొచ్చు, మారు మనసు పొందానని చెప్పచ్చు. మన ఇష్టం వచ్చినట్టు రకరకాల అర్థాలు తీసుకుంటే దాని ఒరిజినల్ మీనింగ్ మారిపోద్దా ఏంటి? ఇప్పుడు బంగారము, ఇండియాలో ఉన్న బంగారమే, అది ఇంత బంగారపు ముద్దను తీసుకెళ్ళి డ్రైనేజీలో పడేసిన బంగారమే. దాన్ని నువ్వు డ్రైనేజీలో పడేసావంతే, దాని లోపలికి ఎలాంటి చెడును తీసుకోదది, దాన్ని మరలా శుభ్రంగా కడిగేస్తే అది బంగారపు ముద్దే, దాని యొక్క ప్రాపర్టీస్ని అది కోల్పోదు. మారు మనసులకు రకరకాల అర్థాలు తీస్తున్నటువంటి నేటి దినాల్లో సరైనటువంటి మారు మనసు కలిగిన వారిలో ఉండవలసిన లక్షణములు, అందరితో సమాధానంగా ఉండినప్పుడే మనం మారు మనసు పొందిన వారం. అందరితో ఎలా ఉండాలి? నువ్వు పని చేసే చోట, మనం వర్క్ చేసే చోట, మనం ఎక్కడికి వెళ్ళినా, బంధువులైనా, స్నేహితులైనా, భర్త అయినా, భార్య అయినా, కోడలైనా, అల్లుడైనా, మామయ్య గారైనా, ఎవరితోనైనా నువ్వు ప్రేమగా మాట్లాడగలుగుతున్నావంటే మారు మనసు వచ్చింది అని అర్థం, మారు మనసు అనుభవంలో ఉన్నావని అర్థం. లేదండి, మేము వారింటికి పోము, వారు మా ఇంటికి రారు, నేను ముఖం మార్చే అలవాటు ఉంది, నేను మా అత్తయ్య గారితో మాట్లాడి 10 రోజులైంది, నేను మా భర్తతో మాట్లాడి ఇన్ని రోజులైంది, నేను మాట్లాడను, నాకు నా తోటి కోడలికి, లేకపోతే నా అక్కకో నా చెల్లికో ఇలా భేదాలు ఉన్నాయి, విభేదం ఉంది మాలో అని చెప్పగలుగుతున్నామంటే, ఒకవేళ పైకి చెప్పలేకపోవచ్చు, నీ హృదయమును దేవుడు చూస్తున్నారు. ఆ మనసును మార్చుకోవటమే మారు మనసు. రెండవది, దేవునితో సహవాసం చేస్తున్నాము అంటే, మారు మనసు పొందామని చెప్తున్నాం కాబట్టి, చేతులు ఎత్తాము కాబట్టి, సంఘమంతటి ముందు మనం ఒప్పుకున్నాం కాబట్టి, మనలో ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏమిటంటే, మారు మనసు పొందిన వెంటనే దేవుని వాక్యం ఏం చెప్తున్నది? అపోస్తుల కార్యములు, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నేళ్ల ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూడండి. అపోస్తుల కార్యములు చూడండి, 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపిస్తారా? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పేతురు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం కాసేపు పక్కన పెడితే వారితో మాట్లాడుతూ మేడగదిలో వారి మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అనుభవాన్ని పేతురు వివరిస్తూ వర్ణిస్తూ చెప్తున్నటువంటి మాట, మీరు ఒకవేళ మారు మనసు పొందాలి. మొట్టమొదటిది ఏంటంటే, అందరూ ఒక ఫింగర్ చూపించండి, ఇట్లా వేలు చూపించండి. మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి? మారు మనసు. చాలామంది మొట్టమొదటి స్థానాన్ని బాప్తీసానికి మార్చేశారు. బాప్తీసము తీసుకోవడం తర్వాత ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? పేతురు అని చిన్న హైఫన్ పెట్టారు. అంటే పేతురు ఏం చెప్పారు? మీరు మారు మనసు పొంది, మొట్టమొదటి ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఆ తర్వాత యేసు ప్రభు నామములో ఏం తీసుకోవాలి? బాప్తీసము తీసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని దేవుడు మనకి ఏం చేస్తారు? ఇస్తారు. 3 ప్రాసెస్లో భక్తి నియమించబడిందండి. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఎంత గొప్ప సేవకుడినైనా తీసుకురండి, ఎలాంటి భాషలు మాట్లాడే వారిని తీసుకురండి, ఎంత కోటీశ్వరునైనా తీసుకురండి, వాక్యం ఎప్పుడు అందరికీ ఒకటే. మొట్టమొదటి మనం చేయవలసింది మారు మనసు పొందాలి. తర్వాత బాప్తిసం అనే క్రియలోనికి వెళ్ళాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరిస్తారు. దేవుని ఆత్మ మన మీదకి వస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది మారు మనస్సు. ఏంటది? అందరూ చెప్పాలి. మారు మనస్సు అంటే మనస్సు మార్చుకోవటం. అనండి అందరూ ఒకసారి. మనస్సు మార్చుకోవటం. ఇప్పుడు చేతులెత్తిన మనలో ఒకవేళ ఎత్తకపోయినా మన మనస్సు మారిందా? ప్రశ్న. దేవుడు మనకేస్తున్నటువంటి ప్రశ్న, మన మనస్సు మార్పు చెందినదా? నేను మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అవన్నీ కాసేపు లాక్ చేసేసి పక్కన పెట్టండి. మన మనస్సు, నీ మనస్సు, నా మనస్సు మార్పు చెందిందా? దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారు యాకోబు బావి దగ్గర శిష్యులను వేరే ఊరు పంపించి ఆయన బావి దగ్గర నిలబడిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చారు. ఎవరు వచ్చారండి? సమరయ స్త్రీ. సమరయులు యూదులతో మాట్లాడరు, వాళ్ళు చాలా వేరేగా చూస్తారు. ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆమెని అడిగారు, ఏమని? అమ్మా, నాకు దాహం వేస్తుంది, కొంచెం నాకు దాహం నాకేం చేయి, నీళ్ళు ఇయ్యి. అప్పుడు ఆ సమరయ స్త్రీ అంటారు, నువ్వు యూదుడివై ఉండి సమరయులతో ఎలాగూ మాట్లాడతావు, నేను ఇచ్చిన నీళ్ళు ఎలా తాగుతావు? మీరు చాలా నిష్ఠగా ఉంటారు కదా, మేమిచ్చిన నీళ్ళు ఎవరు తాగరు, నువ్వు ప్రత్యేకంగా అడుగుతున్నావేంటి అని చెప్పి యేసు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన అంటారు, అమ్మా, ఈ నీళ్లు త్రాగేవాడు అస్తమాను దప్పికగుంటాడు. శరీర సంబంధమైన నీళ్లు మనం త్రాగినప్పుడు కాసేపటికి మళ్ళీ దాహం వేస్తుంది మనకి. కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికగొనడు. ఆ సమరయ స్త్రీ శరీర సంబంధమైనటువంటి అర్థాన్ని బయటికి తీసి, అయ్యా, నేను చాలా కష్టపడుతున్నాను, ఈ బావి దగ్గరికి వచ్చి దానిలో బకెట్ ముంచి చేద వేసి దాన్ని పైకి లాగేసరికి నా భుజాలన్నీ నొప్పొస్తున్నాయ్యా, అంత దూరం నుంచి ఇక్కడ దాకా నేను రావక్కర్లేకుండా ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేయండి, ఇంకెప్పుడు దప్పికి గొనరు అని చెప్తున్నారు కదా, ఆ నీళ్లు నాకు ఇస్తే నేను ఇంక అస్తమని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను మా ఇంట్లోనే ఉండి ఇంకెలాగో దప్పికేదు కాబట్టి ఆ నీళ్ళే ఒకసారి తాగేస్తాను అని చెప్పి దేవునితో కొంచెం తెలివి లేకుండా అజ్ఞానంగా ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఆయనకు నేను చేసినటువంటి పనులు ఎలాగూ తెలియను అని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఏం చేశారో తెలుసండి, ఆమె తన ఊరిలోకి గబగబా పరిగెత్తుకుని పోయి ఆమె చెప్తున్నటువంటి మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూతురు కానీ రండి. మారు మనసు అంటే అది. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, మారు మనసు అంటే ఏంటంటే, ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి నువ్వు ఇలాంటి పాపంలో ఉన్నావు, లేకపోతే సేవకుడు దేవుని చేత వాడబడుతూ నువ్వు ఇలాంటి పాపంలో ఉన్నావు బిడ్డ, నువ్వు ఇలాంటి క్రియల్లో ఉన్నావు, ఇలాంటి లోకంలో కూరుకుపోయావు, ఇదిగో దేవునికి విరుద్ధమైన ఈ క్రియలు నువ్వు చేస్తున్నావు, దేవుని వాక్యమునకు అసహ్యమైనది నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు ముఖం మార్చుకోకుండా, నువ్వెవరు నాకు చెప్పడానికి అనకుండా, ఆయన నీకు నాకు పని ఏంటని చెప్పకుండా, స్త్రీలతో మాట్లాడడం నీకు ఆయన బుద్ధి లేదా అని చెప్పకుండా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవని చూతురుగా రండి. ఈయన యేసు కాడా? మారు మనసు అంటే అదే. మారు మనస్సు అంటే పాపమును ఒప్పుకోవటము, మనసును మార్చుకోవటము. అప్పటి వరకు ఆమె తన భర్త లేకుండా 5 పురుషులతో సాంగత్యము చేస్తున్నారు. ఈ రోజున కూడా సంఘాల్లో, దేవుని క్రైస్తవ సంఘాల్లో మారు మనసు పొందామని చెప్పుకుంటున్న వారిలో భర్త లేకపోతే ఇక వివాహం లేదు, ఏమీ లేదు, ఒక పురుషుడిని ఎంటేసుకుని తిరిగే స్త్రీలు ఉన్నారు.
భయం లేదా నీకు? సమరయ స్త్రీ తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నారు. నువ్వు ఈ రోజున సమరయ స్త్రీ అయి ఉండొచ్చు. నీ క్రియలు సమరయ స్త్రీ క్రియలాగా ఉండి ఉండొచ్చు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మనసు మారాలి, మనసు మారాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నరకపాత్రముగా మార్చబడతాం. ఎలా మార్చబడతాం? మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? నరకంలోకి వెళ్ళిపోద్ది. నువ్వు చేసే క్రియలేమిటో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని ఆలోచించు. నేను చేసే ప్రతి క్రియ కరెక్టేనాది? నేను ఇప్పుడు నాతో ఉంటున్నటువంటి పురుషుడు, నేను జీవిస్తున్నటువంటి పురుషుడు, నా ఇంటిలోనికి వచ్చుచూ పోతున్నటువంటి ఒక మగవాడు, నేను వెళుతూ వస్తున్నటువంటి ఒక స్త్రీ, ఆమె దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్య, దేవుడు నాకు ఇచ్చినటువంటి భర్త, దేవుని సన్నిధిలో దైవ నిర్ణయము చొప్పున పెద్దల సమక్షంలో, దేవుని దూతల సమక్షంలో వివాహము చేసుకున్నటువంటి నా పెండ్లి భార్య, నా పెండ్లి భర్త కాదు కదా. నేను ఉంచుకున్నటువంటి వ్యక్తి, నేను ఏరికోరి అన్యాయముతో, వ్యభిచార మనసుతో, వాక్యమునకు విరుద్ధముగా, దేవునికి విరుద్ధముగా, సంఘమునకు విరుద్ధముగా, పరలోక రాజ్యమునకు విరుద్ధముగా నేను తెచ్చుకుని పెట్టుకున్నటువంటి పురుషుడు దేవునికి, వాక్యమునకు విరుద్ధమైనటువంటి క్రియ నేను చేస్తున్నానని మారు మనసు పొందాలి. సమరయ స్త్రీ మారు మనసు పొందడానికి సమయం ఆసన్నమైంది. ఆమె ఇప్పటి వరకు ఎంతో చక్కగా దజ్జాగా నీళ్లు చేదుకుంటున్నారు, చక్కగా తన ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఏ టైంకి 5 పురుషుల్లో ఎవరు వస్తే వారితో తన జీవితాన్ని అమ్మేసుకుంటున్నారు, బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, దేవుని వాక్యాన్ని త్రోసివేసుకున్నారు. కానీ ప్రభువారు ఎప్పుడైతే ఆ స్త్రీని కలిశారో, ప్రభువారు ఎప్పుడైతే ఆ స్త్రీతో మాట్లాడడం జరిగిందో, దేవుని వాక్యం ఎప్పుడైతే ఆ స్త్రీ దగ్గరికి వచ్చిందో, తన బ్రతుకుని మార్చుకుంటున్నారు. ఆమె దేవుడు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా, మరి నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావు అనిపిస్తుంది అని అనలా. నిజంగా భర్త లేడు కదా, నీవు పవిత్రంగానే ఉంటున్నావు అని క్వశ్చన్ చేయలా. నీకు 5 భర్తలు ఉన్నారు, నిజమేనా? నువ్వు ఇప్పుడు ఉంటున్నటువంటి పురుషుడు నీ భర్త కాడు, నిజమేనా? నువ్వు ఇప్పటి వరకు సాంగత్యము చేస్తున్నటువంటి పురుషుడు నీ పెండ్లి భర్త కాడు, నిజమేనా? అయ్యో బాబోయ్, ఈయనకెట్లా తెలుసు? నేను వ్యభిచారంలో బ్రతుకుతున్న సంగతి, నేను వేశ్యా జీవితాన్ని కలిగి ఉన్న సంగతి, నా శరీరాన్ని నమ్ముకుంటున్న సంగతి, డబ్బు కొరకు, సుఖము కొరకు ఆశపడి నేను చేస్తున్నటువంటి ప్రతిక్రియ ఈయనకెట్లా తెలుసు? ప్రభు నాకు తెలియనిది ఏదీ లేదు. ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో, నా జీవితంలో, లైవ్లో వింటున్న వారి మీ జీవితంలో, దూరం నుండి సమీపం నుండి వింటున్న వారి జీవితంలో, మీ రహస్య జీవితంలో మనుషులకు తెలియకపోవచ్చు, సేవకునికి తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, ఎక్కడ కూర్చున్న ఎవరికి తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. నిన్ను చూస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నీ రహస్య జీవితము తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నీ రహస్య జీవితాన్ని దాయలేవు. దేవుని ముందు దేన్ని మనం కప్పి ఉంచలేము. కనుక మారు మనసు పొందాలి. ఏం పొందాలి? నిద్రపోతున్న వాళ్ళందరూ ఒక్కసారి ఏం చెప్పండి అమ్మా, మారు మనసు పొందాలని చెప్పండి. అసలు ఇంతగా వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర ఎట్లా వస్తుందండి? చూసారా, పిల్లలకి ఎట్లా చెప్తారంటే, స్కూల్లో కూడా కొంతమంది పిల్లలు నిద్రపోతూ ఉంటారు. పొద్దున్నే సద్దన్నంలో పెరిగేసేసుకుని తినేసి వచ్చినప్పుడు ఏమొస్తుంది? అలా నిద్ర వచ్చినప్పుడు టీచర్స్ ఏం చెప్తారంటే, కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్ అంటారు. మీరు కూడా అలా కూర్చోండి, మీ వెన్ను భాగాన్ని స్ట్రైట్గా పెడితే నిద్ర రాదు, ఎందుకంటే నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పికి నిద్ర కూడా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. నిద్రపోవద్దండి. నిద్రపోవాల్సిన టైంలో మనం ఏం చేసాం? ఏదో చేసాం. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి తెగ నిద్ర వచ్చేస్తుంది. మారు మనసు లేని వారికి నిద్రే వస్తుంది. మారు మనసు కలిగిన వారికి ఆకలి పుడుతుంది. గుడ్డులో నుంచి బయటకు వచ్చిన పిల్లకి ఏమేస్తుందండి? ఆకలి వేస్తుంది కాబట్టి అరుస్తూ ఉంటుంది. అది, అమ్మా నాకు ఆహారం పెట్టమ్మా, ఏమన్నా ఒక పురుగుని చంపి నా ముందెయ్యమ్మా తింటానని. అదే కోడిగుడ్డు ఎప్పుడైనా అరిచిందా? కోడిగుడ్డు అంటే మారు మనసు లేని జీవితము, లోకస్తుల యొక్క జీవితము, పరిపక్వత లేని జీవితము, ఫలభరితమైన జీవితము కాదు. అదే పిల్లగా మారిన తర్వాత మారు మనసు పొందిన వారం మనము కాబట్టి, ఇక్కడ కూర్చున్న మనము కాబట్టి, చేతులు ఎత్తాం కాబట్టి, ధైర్యంగా సంఘం ముందు ఒప్పుకున్నాం కాబట్టి, మనలో వాక్య ఆకలి ఉండాలి. సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని దేవుడు బయట పెట్టారు. అక్కడ ఆ బావి దగ్గర సమరయ స్త్రీ ప్రభువారు మాత్రమే ఉన్నారు, ఎవరూ లేరు. ఎవరు లేనప్పుడైనా ప్రభువారు మొహమాట పడలేదండి.
నేను ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క రహస్య జీవితాన్ని చెప్పేస్తే ఈ స్త్రీ బాధపడతారేమో, తను షై ఫీల్ అవుతుందేమో, సిగ్గుపడుతుందేమో, అయినా తను ఎలా జీవిస్తే నాకెందుకని ప్రభువారు వదలలేదు. అమ్మా, 5 భర్తలు నీకున్నారు, నీకు భర్త లేడు అని నిజంగా చెప్పావు, కరెక్టే. నీవు వివాహం చేసుకున్నటువంటి భర్త లేడు. ఇప్పుడు నువ్వు నీ దగ్గర పెట్టుకున్నటువంటి 5 భర్తలు నీ భర్తలు కారమ్మా? అది దేవుని వాక్యానికి విరుద్ధమమ్మా? నువ్వు ఫోన్లో చాటింగ్ చేస్తున్నటువంటి పురుషుడు నీకు సంబంధించిన వ్యక్తి కాడమ్మా? నువ్వు ఇంట్లో వివాహం చేసుకున్నటువంటి పెద్దలు నిర్ణయించినటువంటి భర్త అతడు గుడ్డోడో, గూనోడో, తల నెరిసిపోయినోడో, నీకంటే 15 సంవత్సరాలు పెద్దవాడో, నీకంటే అందము విహీనుడో, ఉద్యోగం లేనివాడో, మట్టి పని చేసుకునేవాడో, నీకు నచ్చినా నచ్చకపోయినా నీ భర్త అతనే. ఇలా చెప్తే ఎవరికి నచ్చుద్దండి లోకంలో? క్రైస్తవులకి ఎవరికైనా నచ్చుతుందా? ఈ వాక్యం మీద నిలబడి నీతికి నిలబడే స్త్రీలు ఉంటే ఎంత ధన్యులండి. పరపురుషుని మోహించకుండా, పరపురుషుని యొక్క ఛాయను హృదయంలోనికి రానివ్వకుండా, మాటల ద్వారా ఆ వ్యభిచారపు వాసనను బయటకు వెదజల్లకుండా, డైరెక్ట్గా వ్యభిచారం చేయక్కర్లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచువాడు అప్పుడే తన హృదయం అని ఏం చేసినట్టు? వ్యభిచారము చేసిన వారే కదా. ఈ రకంగా చూసుకుంటే మనలో ప్రతి ఒక్కరము వ్యభిచారము చేసిన వారమేనే చెప్పాలి. మనమందరం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఏ పురుషుని చూసి నీ హృదయంలోనికి తీసుకొని విగ్రహంగా పెట్టుకుని పూజించుకుంటున్నావు? ఆ సమరయ స్త్రీ నిజంగా లైవ్ ఎగ్జాంపుల్గా ఆమె జీవిస్తున్నారు. ఈ రోజుల్లో మనం జీవించకపోయినా, మనం ఒక పురుషుణ్ణి తాకకపోయినా, ఒక స్త్రీని తాకకపోయినా, నీ చూపుల ద్వారా వ్యభిచారమును లోపల జరిగిస్తున్నావు. నీ ఫోన్ సంభాషణ ద్వారా వ్యభిచారమును నువ్వు బయటికి వెళ్ళగొక్కుతున్నావు. నీ యొక్క మూమెంట్స్ ద్వారా నీ హృదయంలో ఆశను వారికి తెలిసేలాగా ప్రవర్తిస్తున్నావు కదా. నీ యొక్క వస్త్రధారణ వారికి చూపించి, నీ శరీరమును చూపించి వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా బావుల్లో కూరుకుపోతున్నాడండి ఈ రోజున. మారు మనసు లేదు, మనుషుల్లో ఏమి లేదు, మారు మనసు లేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం అందరము ధన్యులం. ఎందుకో తెలుసా? మారు మనసును గురించినటువంటి వాక్యాన్ని వింటున్నాం. మనమందరం ఏం పొందాలి? మారు మనసు పొందాలి అంటే మన మనసు మారాలి. వ్యభిచారము చేయాలన్నటువంటి మనసు మారాలి. పరపురుషుడు నాకు కావాలి అన్న మనసు మారాలి. సినిమా పూర్తిగా సైతాను సంబంధమైంది, అది దేవుని సంబంధమైంది కాదు. అందులో వచ్చే మాట దేవుని సంబంధమైంది కాదు. అది మంచి సినిమాయో చెడ్డ సినిమాయో నీకు అనవసరం. నీకు కావలసినటువంటి మంచి అంతా దేవుని వాక్యంలోనే లిఖించబడింది. వై డు యు గో ఫర్ అదర్ సినిమాస్? నువ్వు మంచి కోసం సినిమాల్లో ఎత్తుకోవడం ఏంటి? నువ్వు వెతుక్కోవాలంటే ఎక్కడ వెతుక్కోవాలి మంచి కోసం? అంటే అండి అవి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్ అండి. సంసారం ఎలా చేయాలో, ఎలా భర్తను ప్రేమించాలో, భార్యకు లోపడాలో, భర్తకు లోపడాలో అన్నీ దేవుడు చెప్పలేదా? నీకు ఇక్కడ ఏదో లేనట్టు, ఏదో దొరకనట్టు వెళ్ళి అందులో ఎత్తుకుంటున్నావు ఎందుకు? ఇది చూస్తే మాకు చాలా జ్ఞానం వస్తుందండి. సంసారం ఎలా చేయాలో, భర్తతో ఎలా మాట్లాడాలో అన్నీ బాగా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్ అండి. చాలా బాగుంటాయండి, చాలా బాగుంటుంది. అప్పుడు పర్వతములారా మమ్మల్ని కప్పండని పర్వతముల చాటుకు దాక్కుంటారంట రాజులు, ఘనులు, అధిపతులు అందరూ వెళ్ళిపోయి కొండల చాటున, బండల చాటున దాక్కుని ఈ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించడానికి ఎవరున్నారని ఏడుస్తారంట. నువ్వు కూడా గుంపులోకి జాయిన్ అయిపోతావు అనుకుంటున్నావు. మరి సంఘములో ఉంటూ మారు మనసు పొందానని చెప్పుకుంటూ సినిమా పాటను జయించలేమా మనం? ఆ రింగ్ టోన్ పెడితేనే ఫోన్లు వెళ్తున్నాయి అంటున్నాయి ఏంటి? ఆ రింగ్ టోన్ పెడితేనే మేము ఫోన్ కాల్స్ వెళ్తాం, ఆ రింగ్ టోన్ పెడితేనే మీకు ఫోన్ ఆన్ చేస్తామని చెప్తుంది ఆ రింగ్ టోను. నువ్వు సైతాను సంబంధివి. మోమోటం లేకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సినిమా జోలికెళ్ళే ప్రతి ఒక్కరూ, దాని రీల్సో షార్ట్సో ఏదో చూసే ప్రతి ఒక్కరూ, ఆ పాటలు వినే ప్రతి ఒక్కరూ, దాన్ని రింగ్ టోన్స్ కింద కట్ చేసి సెట్ చేసుకునే ప్రతి ఒక్కరూ సైతాను పిల్లలు అనండి ఒకసారి అందరూ. టీవీ కొనుక్కోవద్దని చెప్తాం, అయినా కొనుక్కుంటాం. దేనికన్నంటే మీ వాక్యం వస్తుంది కదండి, చూస్తామండి. మీ వాక్యం అండి తెగ చూసేస్తానండి నేను. ఆ ఒక్కరోజే నెక్స్ట్ డే నుంచి ప్లే అయిపోతూ ఉంటాయి సీరియల్స్ అన్నీ. ఆ సీరియల్స్ అన్నీ ఈవిడ కోసమే తీసినట్టు ఫీల్ అయిపోతారు. ఈవిడ
ఆ సీరియల్స్ చూస్తూ ఉంటారు, కుటుంబాన్ని కట్టుకోవడం ఏమాత్రం చేతనవ్వదు. ఒక ఆవిడ భర్త ఇంటికి వచ్చేసరికి ఏడ్చేస్తున్నారంట. ఏడుస్తుంటే, అమ్మా ఏమైంది, ఏడుస్తున్నావు, ఏమైంది, అంతలా గగ్గోలు పెట్టి ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పమ్మా, ఏమైనా ఆరోగ్యం బాగాలేదా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది, ఏమైందంటే, ఏంటో సీరియల్ మధ్యలో ఆపేశాడు. అసలు ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం, అసలు అంత బిజియెస్ట్ సీన్లో ఎలా ఆపేశాడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు కంగారు వచ్చేస్తుంది, చంపేస్తాడా, ఉండనిస్తాడా, కత్తి తీసాడు బయటికి, అక్కడికి కట్ చేస్తాడా. అయ్యో బాబోయ్, ఆ సీరియల్లోనంట కత్తి తీసాడంట, చంపుతాడా లేదా అనేది చూపించకుండా ఆ టీవీ వాడు ఇంకా ఆసక్తి పెంచడానికి సైతాన్ గడు ఏం చేస్తాడు, ఆసక్తి పెంచడానికి మరింతగా రేపు ఈ టైం కోసం నా బిడ్డలందరూ ఎదురు చూడాలని సైతాన్ ఏం చేస్తాడు, అక్కడితో కట్ చేస్తాడు, ఇక్కడ కట్ చేసాయి. అందుకు ఏడుస్తున్నాను నేను. అయ్యో బాబోయ్, ఇలా ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు, బాధపడేవారు ఉన్నారు. మందిరానికి వచ్చి సీరియల్లో ఏం జరుగుతుందో ఆలోచించుకునే భక్తులు ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డ, మనం మారు మనసు పొందాలి. ఆ అబద్ధం ఆడడానికి నీలో ఉన్నటువంటి ఆ మనసును మార్చుకో. అది మారు మనసు అంటే. కోపిష్టి కలిగిన మనసు. కొంతమందికి ఎంతో కోపం లేని మనుషులు ఉండరండి, నిజమే. కోప్పడమని దేవుడే చెప్పారు. దేవునికి కూడా కోపం ఉంది. ఆయన అనేక సార్లు కోపపడ్డారు, తన కోపాన్ని మళ్లించుకున్నారని రాయబడింది. మనుషులకి సహజంగా నైజము కోపాన్ని దేవుడిచ్చారు. అది లిమిట్లో ఉండాలి కదా, అది కంట్రోల్లో ఉండాలి కదా. కోపపడుడి కానీ ఏం చెయ్యొద్దు, పాపము చెయ్యొద్దు. మీ కోపము సూర్యుడు అస్తమించే లోపులోనే అది సరైపోవాలి, సమాధాన పడాలి, దాని నుండి విరమించుకోవాలి. 4 రోజులు 5 రోజులు 2 రోజులు మొఖాలు మార్చేసుకుని ఆ ఇంటిలో సైతాను తాండవమాడుతూ, సైతాను తిష్ట వేసుకుని ఏ గదిలోకి వెళ్ళినా వాడే కూర్చుంటాడు, ఏ వంటగదిలో ఏ గిన్నె మెచ్చేసినా సైతాన్ రూపమే. మనుషుల్లో మారు మనసేదండి. మనం మారు మనసు పొందామని చెయ్యొద్దాం. మనలో కోపాన్ని కంట్రోల్ చేసుకునే మనసు ఉందా? ఎప్పుడు చూసినా కోపంతో మొహం పెట్టుకుని, భార్య వచ్చినా మాట్లాడకుండా, భర్త వచ్చినా మాట్లాడకుండా, ఎప్పుడుదో మనసులో పెట్టుకుని అది ఇప్పుడు బయటకు తీసుకొచ్చి ముఖంలో చూపిస్తూ, వంట చేయకుండా, పనులు చేయకుండా, పిల్లల్ని బాధేస్తూ, అత్తగారి మీద కోప్పడుతూ, ఏంటండి ఈ మారు మనసు?